బబ్బబ్బా ఏం ఎండలరా నాయన వశ పన్నిస్తలేవు ఒకటే ఉడకపోతా ఊకూకని గొంతు ఎండిపోతుంది మన పరిస్థితి ఇట్లుంటే ఇక ఊర్లల్లో కూలీనాలు చేసుకునేటోళ్ళ పరిస్థితి ఎట్లుండాలి పొద్దుగాల 10 గంటలకు ఇంటికెళ్ళి బయటకు వస్తారు ఆ ఎర్ర టెండల్నే మర్రాడతారు పానం గాయ అవుతుంటది గేరొచ్చి అడ్డం పడుతుంటారు కొందరు అయితే ఎండ దెబ్బకు కొందరు పనంటనే బుగులు పడుతుర్రు కానీ గీ కూలీలను తారీఫ్ చేయాలుల్లా అల్కటి పని లచ్చల కూలి అరే ఎర్ర టెండల తలసాని సీనన్న బస్తాలు మోయబట్టే నెత్తికి సుట్టనన్న చుట్టుకోకపోయినావు సారు కూరగాయల బస్తాలు ఉన్నట్టున్నాయి హల్కగా లేవట్టే తెస్తుండు ఓర్ని ఆడదాన్నేనా సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో 4 బస్తాలు ఎత్తి 5 లక్షల కూలి చేపలేసుకొని పోయిండు అటెంక ఆకుకూరలు మిఠాయిలు చికెన్ అమ్మి 5 లక్షల కూలి జేబులేసుకొని పోయిండు ఇక ఎంపీ కేకే సారు మంచిగా ఐస్ క్రీమ్ దుకాణంలో పోయి కూలి పని చేసిండు 4-5 ఐస్ క్రీమ్లు అమ్మి 6 లక్షలు జేబులేసుకొని పోయిండు అర్రే సునీతక్క నెత్తికి సుట్టింది ఏం చేస్తుందో చూద్దాం పెట్రోల్ ట్యాంకు తుడుస్తుంది నువ్వేందన్నా కూలి ఇయ్యాలగాని ఉత్త శాల్వ కప్పి సన్మానం చేస్తావు రైట్ బండ్ల పెట్రోల్ కొట్టింది పెట్టెలు మోసింది షాయలు అమ్మింది కోడిగుడ్లు జమాయించింది బియ్యం బస్తాలు చోకింది మొత్తానికైతే 6,05,000 కూలి పట్టుకపోయింది ఒక్క పూటకే ఆహా పాపమోనన్న షాయిలు అమ్ముతున్నాడు కదా అన్ని కడక్ పెద్ద నోట్లేపో అగో ట్రాక్టర్ టైర్ ఇప్పుతుండో ఫిట్ చేస్తుండో తెలియదు కానీ చెమట తీయకుండానైతే కూలి బాగానే ఎత్తిండు పోలీస్ మంత్రి నాయన్ నర్సన్న ప్రైవేట్ హాస్టళ్లలో బువ్వ ఒట్టించిండు అటెంక పైపుల దుకాణంలా గల్లపేట కాడ కూసోని 5,21,000 కూలి పట్టుకోయిండు ఇక ఎర్రబెల్లి దయాకర్ అన్న చిన్నగా కష్టవల్లే 1000 షాయ్ అమ్మిండు 1/2 డజన్ అరటి పండ్లకు 5,000 తీసుకున్నట్టుండు వారేవా గిది కూలికోయే పద్ధతి అంటే నెత్తికి టక్కర్ దొంగ టోపీ ఈపుల బందవస్తు బొంత కప్పుకొని ఏమన్నా బస్తాలు మోస్తుండా అయ్యో గంత బరువున్నది ఎత్తుతావాయే వజన్ కి సారు వంగి నడవబట్టే ఎత్తే సారు రైట్ 1-2 గంటలల్లా 10 లక్షల కూలి జేబులేసుకొని పోయిండు ఇవాళ పెద్ద కూలంటే మీరే సారు ఇక కరెంటు మంత్రి జగదీశ్వర్ రెడ్డి సారు హోటల్లో దోశలేసి మాడగొట్టినా కూలి మంచిగానే ఇచ్చిర్రు వారేవా ఇది సారు కూలి పని అంటే పచ్చరంగు కనవన్నిస్తలేవు కదా అటెంక కట్టె కోత మిషన్లతోని కట్టెలు కోసిండు ముత్తమంత సేపట్ల 2.5 లక్షలు వేసుకోబోయిండు ఇక ఎమ్మెల్యే కిషోర్ అన్న షానిగా పారబట్టి మట్టెత్తినందుకు మంచిగానే పరతలు పడ్డాయి ఎండాకాలం అయినా కూడా లీడర్లంతా గీ తీర్ల కష్టపడి పైసలు సంపాదించిర్రంటే ఇక వరంగల్ మీటింగు ధూమ్ ధాంగా జరుగుడు ఖాయం పో